మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే హెడ్లైన్ టైటిల్ లో ఉంటుందండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, యవనస్తుడైనటువంటి తిమోతికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, అయ్యా ఎవడైనాను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పని ఆపేక్షించుడని మాట నమ్మదగినది. రెండవ వచనంలో అధ్యక్షుడకు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానమును కొట్టువాడు కాక సాత్వికమును, జగడమాడు వాడును, ధనాపాక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలుచుండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు తెలుసండి. వాక్యం ద్వారా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ మాటలు చదువుకుంటేనే భయం వేస్తుందండి. అధ్యక్షత పదవిలో ఎవరైతే ఉంటున్నారో ప్రతి సంఘములోనూ ఎవరుంటారండి? సెక్రటరీ, వైస్ సెక్రటరీ, ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఉంటారు కదండి. వాళ్ళందరికీ ఇన్ని క్వాలిటీస్ ఉండమంటున్నారు. సంఘాల్లో గొడవలు ఎందుకు వస్తున్నాయో తెలుసండి? వారు ఈ క్రమం ప్రకారం లేనట్టు వల్ల. ఈ క్రమం ప్రకారం వాళ్ళు ఉన్నట్లయితే ఏ సంఘంలోనూ కూడా ఒక గొడవ కూడా ఉండదండి. సేవకుడు ఏది చెప్తే అది విన్నట్లయితే, వాక్యం ఏది చెప్తే దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఏ సంఘంలోనూ గొడవలు రావు. దేవునికి మహిమకరంగా అక్కడ సంఘానికి వస్తున్న బిడ్డలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందండి. ఏమంటున్నాడో తెలుసండి? అయ్యా నువ్వు సంఘ సేవకుడిగా కానీ లేదంటే అధ్యక్షుడిగా కానీ అందులో ఒక పెద్దగా కానీ నువ్వు నియమించేటప్పుడు వారికి క్వాలిటీస్ ఉండాలంటున్నాడండి. అధ్యక్షుడు వాడు నిందారహితుడై ఉండాలి. ఎటువంటి నింద పడినటువంటి వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొట్టమొదటి క్వాలిటీ ఏంటి? రెండవది ఏమంటున్నాడంటే ఏకపత్ని పురుషుడు. అంటే ఒక పురుషుడికి ఒకే ఒక భార్య ఉండాలి. ఒకవేళ స్త్రీని కనుక సంఘంలో పెద్దలుగా ఉంచారనుకో, స్త్రీ ఒక పురుషుడు మాత్రమే కలిగి ఉండాలి. అది కూడా దేవుడు జతపరిచినటువంటి భర్త అయి ఉండాలి, దేవుడు జతపరిచినటువంటి భార్య అయి ఉండాలి. అందులో సందేహం లేదు. అటువంటి వాళ్ళని నువ్వు సెలెక్ట్ చెయ్యి, అటువంటి వాళ్ళని నియమించుకో అంటున్నాడండి. అంతేకాదు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మితానుభావుడు, అంటే తక్కువగా మాట్లాడాలి. నోరొందని చెప్పేసి మైకొందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీలేదు. మితానుభావుడు, తక్కువగా మాట్లాడాలి, మీరు కొద్దిగా మాట్లాడండి, మీరు మితముగా మాట్లాడండి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. అంతేకాదు నేను ఏమని చెప్తున్నాడో తెలుసండి? స్వస్థ బుద్ధి గలవాడు. స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే వారి బుద్ధి ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. ఒకరిని ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఆప్యాయంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. అటువంటి క్వాలిటీ అతనిలో ఉండాలి. అంతేగాని మర్యాదస్తుడు, రెస్పెక్ట్ ఇచ్చేవారుగా ఉండాలి. స్త్రీలకి అమ్మ రెండమ్మ వచ్చి కూర్చోండి, లేదంటే పురుషుడు అయ్యా వచ్చి కూర్చోండి అయ్యా అని రెస్పెక్ట్ ఇచ్చేవారిగా ఉండాలి, మర్యాదస్తుడు. తర్వాత ఏం చెప్తున్నాడు మాట అంటే అతిథి ప్రియుడు. ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చారని మనం ఎలాంటి మర్యాద చేస్తామండి? రెండు సార్లు వచ్చి కూర్చోండి, అమ్మ వచ్చి కూర్చోండి అని చెప్పి మన మర్యాదగా పిలుస్తాం కదండి. ఆ క్వాలిటీ ఉండాలంటున్నాడు. మర్యాదస్తుడును. అంతేకాదండి ధనాపేక్ష లేని వాడై, అంటే డబ్బు మీద ఆశ ఉండకూడదండి. చాలా మంది కూడా ధనము కోసమే సేవ చేస్తుంటారు. కొంతమంది ధనము కోసమే ప్రాబ్లం ఆడుతూ ఉంటారు. లేదండి, నువ్వు ఆ క్వాలిటీలో ఆ పదవిలో ఉన్నవంటే నీకు ఆ క్వాలిటీ ఉండాలి. డబ్బును ఎంత మాత్రం కూడా ప్రేమించేవాడు ఉండకూడదు. డబ్బు నీకు దేనికండి? నీకు అవసరానికి మాత్రమే నీకు కావాలి. నీకు అవసరం తీరిందని నీకు డబ్బు ఎందుకండి? చాలా మంది బిడ్డలు కూడా డబ్బుని తన ప్రాణాన్ని కాపాడుకోపోయారండి, డబ్బుని తన ఆయుష్ని పెంచుకోలేకపోయారండి, డబ్బుని వాళ్ళ స్వస్థత పొందుకోలేకపోయారండి. కానీ ప్రభు అంటున్నాడు, ఏమీ లేకపోయినా సరే నా వాక్కు ద్వారా స్వస్థత కలుగుతుంది. దేవునికి స్వస్థత కలుగుతుంది. దేవుడు ఉంటే చాలండి మనకు స్వస్థత కలుగుతుంది. దేవుడు ఉంటే చాలండి మన అంకర్తలన్నీ తీస్తారు. సింహము కలిగిన పేరు ఏంటి? సింహము అయినా కూడా ఆకలి ఉంటది, కానీ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పిల్లలంట ఆకలి కొనాలంట. ఎలా సాధ్యం? సింహం అంటే ఏంటండి? అడవికి రాజు. దానికి ఏ జంతువులైనా చంపి తినగలుగుతుంది, అంత శక్తి ఉన్నది. కానీ అవైనా ఆకలి కొంటాయి. కానీ ఒక సమయంలో నన్ను నమ్మినటువంటి బిడ్డలు, నన్ను ఆశ్రయించిన బిడ్డలు ఎంత మాత్రం కూడా ఆకలి కొనరు, లేమి కలగదు, కరువు రాదంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే బోధింపదగిన వాడై ఉండాలి. ఖచ్చితంగా ఏంటండి? బోధింపదగిన అంటే ఎవరికైనా సరే స్పీచ్ ఇచ్చేవారిగా ఉండాలి, మాట్లాడేవారిగా ఉండాలి. అంతేకాదండి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే సాత్వికుడు. అంటే ఎంతగా ఉండాలంటే తగ్గించుకోవాలండి. ఎవరో తిట్టారు మనల్ని, రిటర్న్ మనం మాట్లాడతాం కదండి, ఒక మాటకి 10 మాటలు
అటువంటి స్వభావం కలిగిపోయింది. నేను ఎవరైనా దూషించారా సరే అయితే అని చెప్పి మనం మితముగా తగ్గించు. సాత్వికం అంటే ప్రభు వాక్యం ద్వారా చెప్తాడు, రిక్తుడు అని చెప్పి ఒక మాట వాడతాడు. అంటే తనలో ఇంకా గరిపెట్టడానికి ఎంత మాత్రం కూడా ఆస్కారం లేదండి. మొత్తం తను సెలెక్టర్ అయిపోతాడు అన్నమాట. మీరు ఎన్ని అన్నా సరే, మీరు దూషించిన, అవమానించిన, చేదరించుకున్న తగ్గించుకుని వెళ్ళిపోతారు. అటువంటి క్వాలిటీ నీకు ఉండాలంటున్నాడండి. అంతేకాదు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసని, జగడమాడని వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జగడం అంటే తెలుసు కదండి, గొడవలు పెట్టుకునే వారిగా ఉండకూడదు. ఒకవేళ ఉంటున్నారేమో అలా ఉండడానికి వీలు లేదు. అంతేకాదు నేను చెప్తున్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ధనాపేక్ష లేని వాడే సంపూర్ణ మాన్యత కలిగి పిల్లలను స్వాధీనపరుచుకున్నట్టు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవాలి. అవునండి, సంఘ పెద్దలుగా ఉన్న వాళ్ళు ఏంటి తెలుసని మొట్టమొదటి క్వాలిటీ, ఇంటిలో ఉన్న భార్యని బిడ్డల్ని మందిరానికి నడిపించుకోవాలండి. చాలా మంది నేను చూస్తానండి, భార్య ఏమో భర్త మాట వింటూ, భర్త ఏమో భార్య మాట వింటూ, బిడ్డలు భార్య భర్తలేమో ఒక సంఘానికి వెళ్తారు, బిడ్డలు ఒక సంఘానికి వెళ్తారు, భార్య ఒక సంఘానికి. ఎంత భయంకరమండి! అంటే మీరు ఈ క్రమాలను పాటించాలి. ఈ క్వాలిటీస్ అన్ని కనుక ఉన్నట్లయితే కనుక నీకు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, లేఖనాలు సెలవు, ఎవడైనాను తన ఇంటి వారిని, లేఖనాలు సెలవిస్తున్నాయండి, ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇంటిలో ఉన్న కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాడు, నా సంఘాన్ని నువ్వు ఎలా ఏలగలుగుతావు, నా సంఘాన్ని నువ్వు ఎలాగా నిలబెట్టగలుగుతావు అంటున్నాడండి. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడండి వాక్యం ద్వారా. అంతే కదా, మన కుటుంబాన్ని కట్టుకోకుండా, నేను కుటుంబాన్ని కట్టుకోవట్లేదండి, నా భార్యకి దూరంగా ఉన్నాను, నాతో ఆవిడ కలిసి ఉండలేదు, నేను ఎలా సేవ చేయగలుగుతాను? మొట్టమొదటి మీరే అంటారు కదా, నీ కుటుంబాన్ని కట్టుకున్నావా, నీ భార్య నీ మాట వింటుందా, నేను నీ మాట ఎందుకు వినాలని ప్రశ్నించండి. 100% ప్రశ్నిస్తారు. ఆ క్వాలిటీ నీలో ఉండడానికి వీల్లేదు అంటున్నాడు దేవుడు. వాక్యం ద్వారా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఇటువంటి క్వాలిటీస్ అన్ని కూడా ఉండాలి. ఒకవేళ లేనట్లయితే నువ్వు సంఘ పెద్దగా, సంఘంలో నాయకుడిగా, అధ్యక్ష పదవి ఆశించడానికి నువ్వు అర్హుడు కాదని చెప్పేస్తున్నాడండి. అవన్నీ చూసుకుని నువ్వు వారికి అర్హతనిమ్మని చెప్పి తనకి తెలియపరుస్తున్నాడు, తిమోతికి తెలియపరుస్తున్నాడండి. అంతేకాదండి, ఆయన ఏమంటున్నాడో తెలుసని ఇంకా శ్రేష్టమైనటువంటి మాటలు 6వ వచనం కాడి చదవడం జరిగింది. అతడు గర్వాంతుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. సంఘము చాట వెలుపల అంటే లోపల కదండి, బయట మన గురించి ఏమని చెప్పుకోవాలి తెలుసా, అతడు చాలా మంచి బిలీవర్ అండి, ఆమె చాలా చక్కగా సౌమ్యంగా ఉంటుందండి, ఆవిడ మాటలు వినాలండి అని మన గురించి బయట మంచి టాక్ చెప్పుకోవాలండి. అలా చెప్పుకునే వారిగా ఉండాలి నీకు అధ్యక్షత పదవి ఇస్తున్నప్పుడు అని చెప్తూ ఆయన చెప్తున్నటువంటి 8వ వచనం చదవాలి. పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలండి. మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారివై ఉండవలెను, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. 11వ వచనం కాని చదవండి. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవము గల వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. ఆమేన్, ఆమేన్. స్త్రీల గురించి మాట్లాడుతున్నారండి. అమ్మా, స్త్రీలుగా ఉంటున్నటువంటి వారికి దేవుడు చక్కటి ఆధిక్యత ఇచ్చి ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా 11వ వచనంలో, అటువలే పరిచయ చేయి స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారు మితానుభావం గలవారును, అన్ని విషయములోను నమ్మకమైన వారినై ఉండవలెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆడోళ్ళలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఇక్కడ విషయాలు, అక్కడ విషయాలు, ఇక్కడ కొండెములండి. ఆ మాటల పేరేంటి తెలుసా పరిశుద్ధ గ్రంథం? కొండను వాడువారుగా ఉండకూడదు. తర్వాత మాట్లాడండి, మితముగా మాట్లాడండి. ఎక్కువ ఫోన్ తీసుకున్నారంటే ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. దానివల్ల మనకి ఏమి ఉపయోగకరం కాదు. పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందో తెలుసండి, మితముగా మాట్లాడండి అంటున్నాడు. అంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. దోషం అంటే ఏంటి తెలుసు? పాపం. ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి ఒకరితో, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, పాపం ఉంటుంది అక్కడ మధ్యలో.
జాగ్రత్త. మనకి విస్తరించి ఎవరితో మాట్లాడు, బాగున్నావా, తిన్నావు, ఉన్నావు, అంతే. మనకి దేనికి అవసరమో దానిపై మాట్లాడాలి. స్త్రీల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అమ్మా మీరు కొండెములు చెప్పేవారిగా కాక మితానుభావం గల వారిగా అన్ని విషయములను నమ్మకమైన వారిగా ఉండవారండి. అన్ని విషయంలోనండి, కొన్ని విషయాల్లో కాదండి. మాస్టర్ గారు ఒక పని చెప్పారనుకోండి, అమ్మ మీరు టీం వర్క్ చేయండి అంటే టీం వర్క్ చేయండి, పాటలు పాడమంటే ఖచ్చితంగా చేయాలండి. అన్ని విషయంలో సేవకుడు మీకు ఏదైతే చెప్పాడో ఆ పనిని యథార్థంగా నిస్వార్థంగా ఎవరి కొరకు చేయాలి? సేవకుడి కొరకు కాదండి, దేవుడి కొరకు మీరు చేయాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు పరిచారకులు అని చెప్పి పెట్టున్నాడండి. ఏమంటున్నాడో తెలుసండి, అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యములైన కొండెములు చెప్పని వారుగా మితానుభావం గల వారును అన్ని విషయములను నమ్మకమైన వారినే ఉండవలను. ఒక పని చెప్పినప్పుడు సేవకుడు ఆ పని ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి, దాని ప్రకారం మీరు చెయ్యాలి. అది మీకు ఆశీర్వాదకరం. అంతేకాదండి 12వ వచనంకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారనై ఉండవలెను. ఆమేన్. ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడండి. ఏమంటాడు తెలుసండి, పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండాలి. అవునండి, ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. ఇంతకు ముందు వచనంలో కూడా ఇదే మాట ఉందండి. అంటే ఏకపత్ని పురుషుడు అంటే తెలియపరిచాడు కదండి. అలాగే ఈ గృహం గురించి ఆయన మాట్లాడుతున్నాడండి. మీ ఇంటిని బాగుగా ఏలువారినై ఉండాలి. అవునండి, మన కుటుంబాన్ని ఏలుకునే వారిగా ఉండాలి. చాలా మంది ఏడుస్తూ నాకు మెసేజ్లు పెడుతుంటారండి. చాలా మంది ఇక్కడ నిలబడి ప్రార్థన చేయించుకుంటారు. అయ్యా నా భర్త ₹1 పంపించట్లేదు, అయ్యా నా భార్య వెళ్ళింది ₹1 పంపించట్లేదు. బిడ్డలను ఎలా పోషించుకోవాలి, ఎలా చదివించుకోవాలి? అవును కదండి, కుటుంబాన్ని ఏలేవారిగా ఉండాలి మనం అందరం కూడా. అంతేకాదండి, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, 13వ వచనంలో పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునంతని విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు. ఆమేన్. చూసారండి, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చువారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారై ఉందురు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీ ధైర్యము దేవుడేనమ్మా, మర్చిపోకండి. ఎప్పుడు కూడా మనం చేసే పరిచర్యని బట్టి దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. లేఖనాలు ఏమని సెలవిస్తుందో తెలుసండి, స్త్రీ బలహీనమైన ఘటన, కానీ స్త్రీ పరిచర్య చేస్తే బహుధైర్యాన్ని పొందుకుంటుంది అంటండి. దేవునికి స్తోత్రం కలిగి. దేవుని పరిచర్య ఎవరైతే చేస్తారో వారు బహుధైర్యంగా ఉంటారని ఆయన మాట్లాడుతూ 15వ వచనంకి వచ్చినప్పటికీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆమేన్. ఆమేన్. సరిపోతుంది తల్లి. ఈ మాటలన్నీ రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, చివరగాను, అయ్యా అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులే గాని జనులు ఎలాగూ ప్రవర్తింపబడనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాసి ఉన్నాను. అంటే జీవము కలిగిన దేవుని సంఘం ఎవరిదండి? అది జీవము కలిగిన, అంటే దేవుడు రాయో రప్పో కాదు. చాలా పర్యాయాలు మీకు చెప్పి ఉన్నాను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించుచున్నవాడు, ఆయన ప్రాణం ఉన్నటువంటి వాడు. అందుకనే ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘం అండి ఇది. ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. ఎవరు పడితే వారు సంఘాలు పెట్టలేరు, ఎవరు పడితే వారు పరిచర్య చేయలేరు, ఎవరు పడితే వారు నడిపించలేరు. అది దేవుని చిత్తం లేకపోతే, దేవుని చిత్తం ఉంటే ఎవరు ఎన్ని పన్నాగాలు పడినా, ఎవరు ఎన్ని కుయుక్తులు పడినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా ఆ సంఘము ఆగిపోకుండా ముందుకు కొనసాగుతూ ఉంటారు. ఈ సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకండి. అది దేవుడి రోజు సంఘం కాదండి. పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందో తెలుసండి, నేను చదువుతున్నాను, చాలా శ్రద్ధగా ఆలకించండి. అనగా జీవము కలిగిన దేవుడి సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులన్నీ కూడా నీకు వ్రాయించున్నాను. ఎవరికి రాస్తుందో తెలుసండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ, అయ్యా ఆ సంఘంలో ఎలా ఉండాలో మనుషులు, వాళ్ళు ఎలా ఉంటారో, వారి ప్రవర్తన ఎలా ఉంచాలో, నువ్వు అలా ఎలా ఉన్నటువంటి వారికి ఎటువంటి ఆధిక్యత ఇవ్వాలో ఆ క్వాలిటీస్ అన్ని రాసి, ఆ సంఘము నాది, జీవము కలిగిన దేవుని సంఘము అంటున్నాడండి. మరి ఆయన సంఘం మన అవునండి, నేను ఒక సేవకుడిని, తర్వాత
కోయిల పాటలు పాడేవారు ఉంటారు, పరిచారకులు ఉంటారు, తర్వాత ఏంటంటే ట్రాన్స్పోర్టింగ్ అందరూ కావాలి కదండి సంఘానికి. సేవకుడు ఒకరి వల్ల నడుస్తుందా? లేదు, ఎంత మాత్రం కూడా. ఖచ్చితంగా పరిచర్యకి అందరూ అవసరము. వారు సేవకుడు చెప్పినట్టుగా వినాలి. సేవకుడు ఎవరు చెప్తారు? సేవకుడికి దేవుడు తెలియపరుస్తాడు. ఏ విధంగా తెలియపరుస్తాడు? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని బోధించు. ఎవరైనా క్రమం తప్పుతుంటే వారు సరైన మార్గంలో పెట్టవలసినటువంటి బాధ్యత నీది. ఒకవేళ నువ్వు పెట్టలేనట్టుగా ఉంటే ఒకరి పక్షాన నువ్వు మాట్లాడినట్లయితే తీర్పు నేను తీరుస్తాను. ఖచ్చితంగా నేను చెప్పమన్న మాటలు ఉన్నది ఉన్నట్టుగా వాక్యానుసారంగా నువ్వు బోధించు. విన్నారా? దేవునికి స్తోత్రం. వినలేదా? వారితో నేను మాట్లాడుతానంట. మనం తప్పించే అధికారం నాకు లేదు, అలాగే దూషించే అధికారం నాకు అంతకంటే లేదు. ఎందుకంటే అది దేవుడు చూసుకుంటాడండి. నాకు చెప్పడం మాత్రమే నా బాధ్యత. అమ్మా ఈ విధంగా ఉండండి, అయ్యా ఈ విధంగా ఉండండి. ఎందుకంటే ఆయన వాక్యం ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులన్నింటినీ కూడా నీకు రాస్తున్నాను. అంతేనండి. రాస్తాడు ఎవరికి? తన దగ్గర ఉన్నటువంటి తిమోతికి ఉత్తరం రాస్తాడు. ఆయన సేవకుడుగా సంఘంలో ఉన్నటువంటి వారిని ఏ క్రమంలో ఉండాలో, ఏ క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ తగ్గట్టుగా నువ్వు వారికి అధ్యక్షత పదవి ఇయ్యి అంటున్నాడు. ఈ క్వాలిటీస్ ఉన్న వారికి ఎవరికైనా సరే సేవకుడిగా ఇవ్వవలసిందే. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో ఆ విధంగా సేవకుడిగా మేము చేయవలసిందే. అది మా బాధ్యత. అది పెట్టినటువంటి భారము దేవుడు. సంఘాన్ని ఎవ్వరు కూడా ఆయన అంటాడు కదండి, ఈ దేహము దేవుని యొక్క ఆలయం, దీన్ని పాడు చేస్తే వారిని పాడు చేస్తారు. మరి ఆయన స్వరక్తం నుంచి కూడా సంఘాన్ని పాడు చేసి ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడండి. ఎందుకంటే ఆయన రక్తాన్ని చిందించి ఆయన కట్టుకున్నటువంటి సంఘము ఈ భూమి మీద, దాన్ని ఎవరు పాడు చేసినా నేను ఊరుకోను. మీ దేహాన్ని మీరు పాడు చేసుకోవడం కూడా మీకు అధికారం లేదండి. నమ్ముతారు ఈ విషయం? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది. అయ్యా మీ దేహము మీ దేవుని యొక్క ఆలయము, దాన్ని పాడు చేసిన ఎడల నేను వారిని పాడు చేస్తాను. అంటే చాలా మంది అనుకుంటారు సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. అది ఎవరికి వర్తిస్తుంది అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు త్రియేక దైవ నామములో ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటారో, ఎవరైతే ఆయన రక్తాన్ని తాగుతారో, ఎవరైతే ఆయన శరీరాన్ని భుజిస్తారో వారికి వర్తిస్తుంది. అది దేవునికి స్తోత్రం కలిగిన మాట. కాబట్టి మనమందరం కూడా ఎలా ఉండాలో చెప్తూ ఆయన చెప్తున్నటువంటి మాట తీతుకు రాసిన పత్రికలో కూడా ఇక్కడ కూడా తీతుకు మొదటగా ఎవరికి చెప్పాడండి? తిమోతికి చెప్పాడండి, ఉత్తరం రాశాడు. మరి తీతుకు కూడా ఏమంటున్నాడు తెలిసే, అయ్యా అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి ఉత్తరంలో ఏమంటున్నాడంటే, పత్రికలు ఏమంటాడంటే మొదటి పత్రిక 5 నుంచి 9 వచనాలు త్వరగా చదవాలి. చాలా శ్రేష్ఠమైన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని తిద్ది ప్రతి పట్టణములోను మొదటి తిమోతి ఓకే చదవదు. మొదటి తీతు 1 అధ్యాయం 5 నుంచి చదువుతాడు. అదే నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని తిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని, ఎవడైనా నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయం నేరము మోపబడిన వారై అవిధేయుడు కాక విశ్వాసులై పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముగ్గోపియు మద్యపాని కొట్టువాడును దుర్లాభం అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశానిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్నవాడై ఉండవలెను. ఆమేన్. ఇక్కడ కూడా సేమ్ అదే మాటలు ఉంటాయండి. మనం చదువుకున్నాం కదండి, మొదటి తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు ఏమన్నాయో అవే మాటలు అక్కడ తిమోతికి చెప్పాడండి. ఇక్కడ తీతుకు వచ్చినప్పటికీ తీతుకు కూడా 1వ అధ్యాయం 5 నుంచి 9 వచనాల్లో ఉన్నటువంటి సత్యాలు ఏంటంటే అందులో ఒక 7వ వచనంలో ఉంటుందండి. ఎందుకనగా
అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలెను నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కు మీద కోపం ఉండదండి కొంతమందికి, అలా ఉండడానికి వీల్లేదు. మద్యపానమును కొట్టువాడును, దుర్లభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులు హెచ్చరించుటకును, ఎదురాడు వాడు మాట్లాడినప్పుడు ఖండించుటకును శక్తి కలిగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగినటువంటి బోధ గట్టిగా చేపట్టుకుని వాడినై ఉండవలెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ క్వాలిటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉండాలని చెప్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి. అపోస్తుల కార్యంలో ఉంటదండి. 20వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఏమంటాడో తెలుసండి. ఆయన అపోస్తుల కార్యములు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆయా మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. చూసారండి, ఇటువంటి వ్యక్తులు ఉంటారు సంఘంలో. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తన వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులలోనే బయలుదేరుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా ఎక్కడ ఉండవండి, సంఘములో ఉంటాయి. ఇటువంటి క్వాలిటీస్ ఉన్నవారు ఉంటారు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనంలో ఆయన చెప్తున్నాడు చాలా. నేను 3 సంవత్సరములు రాత్రి పగలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఆమేన్. చూసారండి, ప్రతి మనిషికి ఇక్కడ అంటున్నాడు, ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్తుని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండాలండి. సేవకుడు అనేవాడు ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండాలండి. నిర్లక్ష్యంగా ఉంటానని వీలేదు. దేవుడు అప్పచెప్పిన సంఘాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. దేవుడు అప్పచెప్పినటువంటి మందని జాగ్రత్తగా కాచుకోవాలి. 99 గొర్రెల్లో 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే దేవుడే, సాక్షాత్తు దేవుడే పరమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆ గొర్రెని మళ్ళీ తన యొద్దకు చేర్చుకున్నాడండి. ఎందుకు చేర్చుకున్నాడు? ఒక పాపి పరిశుద్ధుడిగా మారుట దేవుడి చిత్తమై ఉన్నదండి. పాపంలో ఉండి మనం ఉండటం వల్ల దేవుడి చిత్తము కాదండి. పాపంలో ఉన్నటువంటి వారిని బాగు చేసేవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే చాలా శ్రేష్టమైనటువంటి మాటలండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికకి ఈ మాటలన్నీ తెలియపరుస్తున్నాడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు ఎంత స్పష్టంగా ఉంటాయో తెలుసండి. దేవుడే సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. చదవండి తల్లి. 4వ వచనం. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీరు పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ అందుటకు పిలువబడితిరి. ఆమేన్. 5. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆమేన్. ఎంత స్పష్టంగా ఉన్నాయండి. దేవుడు, సాక్షాత్తు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కల్పించు ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు ఉన్నదండి. ప్రేమ మనలో
ఒకరిని ఒకడు సహించుకోమంటున్నాడండి, ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పుకోమంటున్నాడండి. పరిశుద్ధ గ్రంథం వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసని? క్షమించుడి, మీరు క్షమించబడతారు. ఒకరికొకరు, నీ దగ్గర ఒక అంగీ ఉందా, నీ దగ్గర 2 అంగీలు ఉన్నాయి, ఒక అంగీ నీ తోటి సహోదరుడికి ఇవ్వు అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా చెప్తుంటే, ఈ రోజున మనుషులందరూ కూడా ఎలా ఉన్నారండి? సెల్ఫిష్గా ఉంటున్నారండి. నేను బాగున్నాను కదా, నా కుటుంబం బాగుంది కదా, ఎలాగే ఆలోచిస్తున్నారు. మరి పరిచర్య ఎలా జరుగుతుందండి? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. మన పక్కన ఉన్న వారికి సువార్త ప్రకటించట్లేదు. మనం సర్వలోకానికి ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించగలుగుతామండి? నీ పక్కన ఉన్న సహోదరు అనారోగ్యంగా ఉంటే వెళ్ళి ప్రార్థన చేయలేకపోతున్నాం మనం. ఎవరైనా ఇబ్బందులు ఉంటే, కష్టంలో ఉంటే, వారు ఏ పరిస్థితిలో ఉన్నారు వెళ్ళి ప్రార్థన చేయలేని స్థితిలో మనం ఉంటున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథం